బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ 6 అని అనేక మాటలు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది. ముచ్చటగా సూపర్ 6 అని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డని ఇదన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు, అది లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు. ఇంకా ఏమన్నంటే సూపర్ 6 అయిపోయింది, దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుక అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరందరూ విన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను. మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో, మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసి ఉంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లో ఒక డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగాడు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మీరు చెప్పిన సూపర్ 6 మీరు ఇచ్చిన మాటలే, మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది, ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు, వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలేశారు, మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ ఉన్నాము. కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసేది. మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాసు 700 కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే అవగానే అయిపోద్దా? దానికి మీలాంటి రైతుల దగ్గరికి వెళ్ళి పలానా ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి మీకు విషయాలు చెప్పి మీకు గిట్టుబాటు ధర మాట్లాడి మీ అందరి అంగీకారంతో అధికారులంతా తిరిగి మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? మా జగనన్న ప్రభుత్వం. మన జగనన్న ప్రభుత్వం ఉండి ఆ 16 కిలోమీటర్లు వరకు ఎవరెవరు అయితే పొలాలు ఉన్నాయో ఆ పొలాలందరు రైతులతో మాట్లాడి రేటు అధికారులు ఫిక్స్ చేసి వాళ్లకు సుమారు 650 మంది రైతులు ఉంటే 223 కోట్లు వాళ్ళకు ఆ రైతులకు సంబంధించి ఆ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు జగనన్న ప్రభుత్వం చెల్లించిందయ్యా ఎమ్మెల్యే. ఆ తర్వాత కోవిడ్ వచ్చి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే చేస్తున్నారో అప్పుడు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్కి ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత కాస్త రేట్లు పెరిగాయి, మాకు కాస్త గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పి మాట్లాడితే మళ్ళీ నేనుండి మాట్లాడించి దాన్ని ఫాలో అప్ చేసి కాస్త మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ కూడా వేయించి వాళ్ళు ఎంబడిపడి ఎన్నిసార్లు తిరిగామో, ఎన్ని రివ్యూలు పెట్టామో, ఎన్నిసార్లు పనులు పరిశీలించడానికి వెళ్ళాము, ఇవన్నీ చేసి వెంటబడి రాత్రింబగలు ఆ కాంట్రాక్టర్లు ఎంబడి పడి పని చేయిస్తే రెడీ అయిందయ్యా మా చిలుకలూరుపేట బైపాసు. మా దురదృష్టం బైపాస్ రోడ్ అంతా ఏర్పాటైంది, ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పటికీ కోవిడ్ నుంచి ఎంటబడతానే ఉన్నా. పెద్ద పని కదా. మా దురదృష్టం ఇంకంతే. ఇక్కడ అవినీతి పరుడు ఎవరో చాలా చెప్పొచ్చు. అవినీతి పరుడు ఎవరో, అక్రమాలు చేసేది ఎవరో, పొద్దున్న లేస్తే దే పనిలో ఉంటాడు, వాళ్ళకి అదే నోట్లోకి వస్తుంది, అదే మాట్లాడతారు. అది చేసేవాడికే ఆ మాటలు వస్తాయి, ఎందుకంటే ఇంకోరికి రావట్లా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు, దీన్ని సుపారిపాలన అంటారు. రెడ్ బుక్ పాలన. ఎవడి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి, ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి, లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి, కొట్టాలి, జైలుకు పంపించాలి, అరెస్టులు చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇదంట సుపరిపాలన ఇల్లది. తెలుసులే జనానికి. మీరు సుపరిపాలన చెప్పినా చెప్పకపోయినా జనం చెప్తారులేండి. జనానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. అది ఎమ్మెల్యే పాలన అట్టుంది.
రైతులు పొగాకు రైతులు ఏ రోజున్న రోడ్ ఎక్కారా జగనన్న హయాంలో? ఎక్కారా? ఆ సంగతి చెప్పమనండి, అసలు వాళ్ళకి ఏం చేస్తారో, ఏం న్యాయం చేస్తారో చేయమని. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి మన నియోజకవర్గంలో, కనీసం ఆలకించాడా, పలకరించాడా ఆ కుటుంబాలని? అవి పట్టవు, ఎందుకంటే అవన్నీ మంచి పనులు, అవి జనానికి మంచి చేయకూడదు. దురాలోచనలు, అక్రమ ఆలోచనలు, అక్రమ పనులు, అవినీతి, పొద్దున్న లేస్తే ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటనే దాని మీద తప్పితే ఎవడి మీద కేసు పెట్టాలి, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఈ రెండే, ఇంకోటి లేదు. అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు ఎమ్మెల్యే. ఖచ్చితంగా కాలమే మీ రూపంలో, ప్రజల రూపంలో సమాధానం చెప్పుద్ది. జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు, రేపు నేను అధికారంలోకి వస్తే, రేపు జగనన్న అధికారంలోకి వస్తే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం కార్యకర్తల ప్రభుత్వం. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కష్టపడ్డటువంటి నాయకుల ప్రభుత్వం. రేపు రానున్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలచే ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం రేపు రానున్న జగనన్న ప్రభుత్వం అని తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మన ప్రభుత్వం కోసం, మన జగనన్న పాలన కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ పాపాలు, వీళ్ళ అవినీతి, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ వేధింపులు పండే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేసుకుంటూ